అక్షయ తృతీయ హిందూ సాంప్రదాయంలో అత్యంత శుభప్రదమైన పండుగ. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన భక్తులను కటాక్షించే శుభదినం. అసలు అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ ఏ సమయంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి? అక్షయ తృతీయ వేళ ఏ రాశుల వారికి ధనయోగం కలుగుతుంది? అక్షయ తృతీయ రోజు ఏ టైంలో బంగారం కొంటే భవిష్యత్తులో రెట్టింపు అవుతుంది? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో అత్యంత శుభప్రదమైన పండుగ అక్షయ తృతీయ. ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజున జరుపుకుంటారు. 2026 అక్షయ తృతీయ ఏప్రిల్ 19న ఆదివారం వస్తోంది. తృతీయ తిథి ఉదయం 10:49 ప్రారంభమై ఏప్రిల్ 20 ఉదయం 7:27 వరకు కొనసాగుతుంది. అయితే ప్రధానంగా పండుగను ఏప్రిల్ 19న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు ఉన్న సమయం అత్యంత శుభమైనదిగా చెబుతున్నారు. ఈ సమయంలో మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై సిరి సంపదలు, ధనధాన్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఈ సమయంలో పూజలు, దానాలు, కొనుగోళ్లు చేయడం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున సంపద, వైభవానికి అధిపతి అయిన శుక్రగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కన్యా రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి సంబంధాలు దొరుకుతాయి. తులా రాశి వారికి అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ఆస్తుల కొనుగోలు చేస్తారు. ధనస్సు రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో విశేషమైన పురోగతి ఉంటుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం అందుతుంది. అక్షయ తృతీయ వేళ ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి అక్షయ తృతీయ మీకు శుభ శకునాలను తీసుకురానుంది. వీరు స్థిరాస్తికి సంబంధించిన కొన్ని ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. వృషభ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. గతంలో నిలిచిపోయిన నిధులు తిరిగి లభిస్తాయి. పెట్టుబడుల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అక్షయ తృతీయ సింహరాశి వారికి సంతోషాన్ని మోసుకొస్తుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. చిరకాల కోరికలు నెరవేరుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలను చూడొచ్చు. పొదుపు పెరగడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి కూడా సంకేతాలు ఉన్నాయి. ఇక మీన రాశి వారికి అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి సరైన మార్గం దొరుకుతుంది. అక్షయ తృతీయ రోజు బంగారం ఎప్పుడు కొనాలి? ఏ టైంలో కొనుగోలు చేస్తే పసిడి వృద్ధి చెందుతుంది? ఇప్పుడు చూద్దాం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అక్షయ అంటే ఎప్పటికీ క్షయం కానిది అని అర్థం. అంటే ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు భవిష్యత్తులో పెరుగుతాయని నమ్మకం ఉంది. బంగారం కొనడానికి శుభ సమయం ఏప్రిల్ 19 ఉదయం 10:49 ప్రారంభమై 20వ తారీఖు 5:51 వరకు కొనసాగుతుంది. అంటే 10:49 నుంచి మధ్యాహ్నం 12:20 సమయంలో బంగారం, వెండి ఆభరణాలు కొనడం మంచిదని భావిస్తారు. అలాగే ఇత్తడి పాత్రలు, భూమి, వాహనాలు కొనుగోలు చేయడం కూడా శుభప్రదమే. మనం కొనుగోలు చేసిన వస్తువులు భవిష్యత్తులో వృద్ధి చెందుతాయని పండితులు చెప్తున్నారు. రోజు రోజుకు విలువ పెరిగిపోతున్న బంగారాన్ని సాధారణ ప్రజలు కొనడం సాధ్యం కాదు. అయితే బంగారానికి బదులుగా ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులు కొంటే బంగారాన్ని కొన్న ఫలితం దక్కుతుందనేది కీలకమైన విషయం. దీనిని మహర్షులు ప్రత్యామ్నాయాలను చూపించారు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు వెండి వస్తువులు, రాగి వస్తువులు, పసుపు, కుంకుమ, కొత్త పుస్తకాలు, దేవుని విగ్రహాలు కొనడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, సంపద స్థిరత్వం లాభిస్తాయని పండితులు చెప్తున్నారు.